హలో ఎవ్రీవన్, ఇట్స్ డిసెంబర్ 1st. లైఫ్లో అన్ని అన్ఎక్స్పెక్టెడ్ అనేవి జరుగుతాయి. అలాగే మేము కూడా ఈరోజు అనుకోకుండా ఒక మౌంటైన్ ఎక్కాలనుకున్నాం. అది ఎలా అంటే ట్రెక్కింగ్ లాగా. ఇది చిన్నగానే అనిపించింది, కానీ చూస్తే మటుకు చాలా పెద్దగా అనిపించింది. ఇది కొండ చూడడానికి ఇలా ఉంటుంది. స్టార్టింగ్లోనే ఒక వినాయకుడి విగ్రహం అనేది వస్తుంది. దాని పక్క సందులో ఉండి మేము జర్నీ స్టార్ట్ చేసినాం. వర్షం పడుతుంది కాబట్టి మేము చెప్పులు కూడా ఏమి వేసుకొని వెళ్ళలేదు. కానీ స్టార్టింగ్లో కొంచెం బురదలాగా జస్ట్ నార్మల్ చిన్న స్లోప్ లాగా ఉంటుంది. ఇది చూడడానికి గడ్డి లాగానే ఉంటుంది, కానీ గడ్డి కింద రాళ్ళు చాలా ఉన్నాయి. మనం తెలియకుండా కాళ్ళు పెడితే అలాగే కాళ్ళు కిందికి పోతాయి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. కానీ ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత మేము అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ స్లోప్ లాగా ఉంది. ఒక సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇంకో పెద్ద కొండపైకి వెళ్ళాలనుకున్నాం. అలా వెళ్ళాలనుకున్నప్పుడు మాకు ఈ కరెక్ట్ రూట్ తెలియదు. ఎందుకంటే అసలు ఎప్పుడు ఎవరు రాలేదు, అలాగే రూట్ అనేది క్లియర్గా తెలియదు. అంటే వస్తూ ఉంటారు కానీ కరెక్ట్ రూట్ అనేది తెలియదు. కానీ మేము వెళ్తూ ఉన్నప్పుడు చాలా మళ్ళీ ఇంకొక రూట్లో వెళ్ళాము. దానికి మాకు చాలా టైం పట్టింది. కింద ఇక్కడ కనిపిస్తున్నది స్టార్టింగ్లో మేము చూసినది జస్ట్ నార్మల్ ఒక సైడ్ నుండి వీడియో తీసాము. అది ఇది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము ఇంకా ఎక్కాలని. ఇంకా వెళ్ళాలనుకునే కొద్దీ రాళ్ళనే ఉన్నాయి, కాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఫైనల్గా అయితే మేము పైకి వచ్చేసాము. ఈ పై నుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లో ఈ మేఘాలు అనేవి వర్షం వల్ల కొంచెం మాకు అడ్డం వచ్చినాయి. వీడియో తీయాలన్నా అర్థం కాల, కానీ బాగానే ఉన్నాయి ఇది వ్యూస్ చూడడానికి. సో మేము వీడియో అయితే బాగా వచ్చింది, మీరు చూడొచ్చు ఎలా వచ్చిందనేది. పై నుండి చాలా బాగుంది. లైఫ్లో అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. అలాగే ఇది కూడా అంతే. మేము అసలు అనుకోలేదు, జస్ట్ వర్షం పడుతుంది వ్యూ బాగుంటుందని వెళ్ళాము. కానీ మేము వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్ తీసుకెళ్ళా, ఏం తీసుకెళ్ళా, జస్ట్ వచ్చాము. సరిపోతుంది, ఏం కాదు, తప్పిక కాదని. ఇక్కడ చూడొచ్చు మీరు, వ్యూ అనేది చాలా బాగుంది. మేఘాలు ఉన్నాయి, పొగ మంచులాగా కనిపిస్తూ ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు మేఘాలు వెళ్ళిపోయాయి, ఇంకా క్లియర్ వ్యూ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, కొండల్ని అబ్జర్వ్ చేయొచ్చు. కొండలపై నుండి మేఘాలు వెళ్తున్నట్టు మీకు కనిపిస్తాయి. అలాగే నేను ఇప్పుడు మా సిద్ధార్థ కాలేజీని చూపిస్తా చూడండి. జూమ్ చేసి చూపించిన, కానీ బాగానే క్లియర్ కనిపిస్తుంది. ఎందుకంటే పై నుండి అన్ని చిన్నగా కనిపిస్తాయి కదా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మళ్ళీ మేము ఇంత పై నుండి కిందికి వెళ్ళాలి, చాలా హైట్లో ఉన్నాము. మళ్ళీ జర్నీ రిటర్న్ స్టార్ట్ చేసాము. పై నుండి పుత్తూరు వ్యూ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి, కనిపిస్తుంది మీకు క్లియర్గా. చాలా బాగుంది. అయితే మళ్ళీ కిందికి వెళ్తున్నప్పుడు అలాగే, ఎందుకంటే మాకంటే ముందు ఒక 5 మంది వచ్చి వెళ్ళారు ఇప్పుడే వర్షం పడుతున్నా కూడా. సో మేము అదే రూట్లో వెళ్ళాము. అదే రూట్లో వెళ్ళినప్పుడు వాళ్ళు జస్ట్ రూట్ అనేది క్రియేట్ చేశారు. ఇంకా మేము అంతా గడ్డి పట్టుకొని అలాగే వెళ్ళాము. కానీ ఇది కింది నుండి చూసినప్పుడు చాలా చిన్న గడ్డలాగా అనిపిస్తుంది, కానీ పై నుండి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇది చాలా పెద్దగా ఉంది. అలాగే మధ్యలో రాళ్ళు ఉన్నాయి, చిన్న చిన్న గుంతలు ఉన్నాయి, ఒక రాయి లాగా ఉంది, దాని మీద జారుకుంటా వెళ్ళాం. చాలా బాగుంది ఇదైతే. అలాగే చిన్నగా వస్తా వెళ్ళాము. మ్యాక్సిమం 70% వచ్చేసాము కిందికి రావడానికి. మేము వెళ్ళింది ఒక సైడు, కిందికి దిగింది ఒక సైడు, ఫైనల్గా కిందికి వచ్చేసాము. పైన నుండి వర్షం వల్ల ఇక్కడ చిన్న స్లోప్ లాగా ఉంది, ఇక్కడ వర్షం నీళ్లు కిందికి పోతూ ఉన్నాయి. వర్షం అయినా వెళ్ళాము, ఎందుకంటే అన్ని లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్నే జరుగుతాయి. ఎంజాయ్మెంట్ అనేది కూడా అలానే వస్తుంది కాబట్టి వెళ్ళాం. ఫైనల్లీ కిందికి వచ్చేసాము.
ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ ఒక 5 minutes వాక్ చేస్తే మెయిన్ రోడ్లోకి వెళ్తాము. ఇక్కడ నుండి ఇది ఫైనల్గా మేము ఇక్కడ స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఫైనల్గా ఇక్కడ పైకి వెళ్ళేసి వచ్చాం. మళ్ళీ వస్తున్నప్పుడు ఇంకో రూట్లో వెళ్ళాము. ఫైనల్గా కంటెంట్ నచ్చితే లైక్ కొట్టండి.